మూఢమతి అంటే ఏమంటున్నారంటే ముహ్యతీతి మూఢ, ముహ వైచిత్యే ధాతువు చెప్తున్నారు. మతి అంటే మన జ్ఞానే ధాతు. మోహముతో ఉన్న మతి కలవాడు, బుద్ధి కలవాడు అని అనుకుంటే మోహం అంటే ఏమిటి? మోహ వైచిత్య అంటే, మోహం అంటే లోకంలో మోహం అంటే ఏమనుకుంటాం మనం? వ్యామోహం, మోహం అన్న పదాలు వాడుతుంటారు. అంటే ఏమనుకుంటామంటే దాని మీద ఒక పిచ్చి ప్రీతి అని, అదే కావాలన్న దృష్టి అని అనుకుంటారు మోహం అంటే. కానీ మోహ వైచిత్య ధాతువు స్పష్టంగా ఎంత ఎలివేటెడ్ గా అర్థం చూపిస్తుందంటే, ఇవన్నీ ఎట్లా వచ్చి నాకు అంటుకున్నాయి అని ముందు మనం ఆలోచించాలి. లోకంలో ఎట్లా ఏదైనా ఆధ్యాత్మిక సభలో గాని బోధ చేయబోతుంటే ఈ పెళ్లి చేసుకోవడము, పిల్లలు, వ్యాపకాలు, వ్యాపారాలు ఇవన్నిటిని నిందించి అధ్యాత్మ విద్య బోధ జరుగుతుందంటే వాళ్ళందరూ అడుగుతారు, ఇవన్నీ దేవుడే కదా చేసింది, నేనేం తప్పు చేశాను అన్నట్లుగా. ఇవన్నీ ఉన్నాయి కనుక నేను అందులో ఉన్నాను, ఇరుక్కున్నానని గాని తానే వాటిని పోగు చేసుకున్నానని గాని తనకు అర్థం కాకుండా అసలు ఇటువంటివి నేనెక్కడ కల్పించుకున్నాను అన్న ఇంకా భ్రాంతి స్థితిలో, ఇంకా అజ్ఞాన స్థితిలో మాట్లాడతాడు సామాన్యుడు. నేనేం చేశాను, అసలు తప్పేం చేశాను అనుకుంటాడు. లోకంలో అందరిలాగా కదా నేను ఉన్నాను, అందరిలాగానే కదా చదువుకున్నాను, అందరిలాగా పెళ్లి చేసుకున్నాను, అందరిలాగా పిల్లలు ఉన్నారు, అందరిలాగానే పెంచి పోషిస్తున్నాను, అందరిలాగానే ఈతి బాధలు పడుతున్నాను, కానీ అందరేం నా బాధలు పంచుకోవటం లేదు, అయినా అందరిలాగా ఉన్నాను. నేనేం తప్పు చేశానని నిందించాలి శాస్త్రం గాని గురువులు గాని అని అసలు తాను చేసిన తప్పేమిటో కూడా తెలియని స్థితిలో ఒక ప్రశ్న వేస్తున్నాడు. కానీ ఒక్క క్షణం నిలిచి ఆలోచిస్తే అర్థమయ్యేది ఏమిటంటే, ఇవన్నీ తాను కోరి కావాలని వెళ్ళి పట్టుకున్నాడు, పోగు చేసుకున్నాడు. దీన్నే మోహ వైచిత్య ధాతువు అక్కడ సూచన చేస్తుంది.